హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే దోశ అండి. ఇది కూడా మల్టీమిలెట్ దోశ అండి. అన్ని రకాల పప్పులు వేసి చేసిన దోశ అండి. దీంట్లో విటమిన్స్ అన్నీ ఉంటుందండి, ప్రోటీన్ అన్నీ ఉంటుంది ఈ దోశ. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి దోశ వారానికి ఒకసారైనా కంపల్సరీ తినాలండి. హెల్త్కి చాలా మంచిది, అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు నేను చేసినట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇంక దీని ప్రిపరేషన్ చూద్దాము. ఒకసారి చూడండి, ముందుగా ఇలాగ ఒక గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఇలాగ పెసలను తీసుకోవాలండి. పొట్టు ఉండే పెసలు అంటేనే చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా హాఫ్ కప్పు ఇలాగ బొబ్బర్లు తీసుకోవాలండి. అలసందలు ఇలాగ వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, తర్వాత ఇంకా ఎర్రపప్పు అండి, కందిపప్పు, తర్వాత ఇలా కందిబ్యాళ్ళు, తర్వాత ఇలాగ మినప్పప్పు, తర్వాత బియ్యం అండి, రేషన్లో వేసే బియ్యం అండి, ఇలాగ వేసుకోవాలి హాఫ్ కప్పు. తర్వాత ఇంక ఇలాగ జొన్నలు ఇలాగ వేసుకోవాలండి. ఇంకా అన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలాగ అన్ని రకాల పప్పులు వేసుకొని దోశ వేసుకున్నాం అనుకోండి, మన హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో అన్ని రకాల విటమిన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాగ వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచిదండి. ఇలాగ అన్నీ కలుపుకోవాలండి. చూడండి, అన్ని పప్పులు ఇలా కలుపుకున్నాము. ఇంకా వాటర్ వేసుకొని వీటిని కడుక్కోవాలండి. ఒక 2 సార్లు వాటర్లు వేసుకొని ఇలాగ బాగా ఇలా తీసుకొని కడుక్కోవాలి. ఏమైనా దుమ్ము అలాగుంటే పోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఒక 2 సార్లు ఇలా కడుక్కోవాలండి వాటర్ వేసుకొని. తర్వాత ఇంకా నీళ్ళు వంపేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా ఇలాగ వంపేసుకోవాలి. తర్వాత ఇలాగ 2 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని కనీసం ఇవి ఒక 8 అవర్స్ అన్నా నానాలండి. అన్ని పప్పులు వేసినాం కాబట్టి కనీసం ఒక 8 అవర్స్ ఇలాగ నాననివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ 8 అవర్స్ అయిన తర్వాత ఇలాగ అన్నీ బాగా నానాయి. మరొకసారి ఇలాగ వాటర్ అంతా వంపేసి ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పిండి ఇలాగా వాటర్ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఇలాగ వేసుకొని దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా చూడండి, ఇలాగ దోశ పిండిలాగా పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి నేను కొంచెం అల్లం, పచ్చిమిర్చి కూడా వేసినాను. ఆ వీడియో మిస్ అయింది. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, అల్లం కానీ వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇలాగ ఒక నైట్ అంతా ఇలాగే నాననిచ్చాను. తర్వాత పొద్దున్న చూస్తే ఇలాగ పొంగిందండి పిండి అంతా. చూడండి, చాలా బాగా పొంగింది పిండి అనేసి అంతా. ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలండి. పిండి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత ఇందులోకి తగినంతగా సాల్ట్ వేస్తున్నానండి. ఇంకొద్దిగా వేస్తాను సాల్ట్. ఇలాగ సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా. తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని ఇలాగ అంతా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసి కలుపుతున్నాను. ఇక్కడ పిండి అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అయితే పిండి అనేది ఇలాగ ఉండాలండి మనం దోశ వేసుకోవడానికి. ఇలాగుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాగా సరిపోతుందండి. ఇంక ఇలాగుంటే చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇంకా ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ దోశపిండి పెట్టుకొని ఇలాగ పైన కొంచెం నీళ్ళు ఇలాగ చల్లుకొని దోశపిండి వేసుకొని ఇలాగ రౌండ్గా దోశ వేసుకోవడమే అండి. మనం మామూలు దోశకి ఎలా వేసుకుంటామో ఇంకా అలాగే వేసుకోవడమే. చూడండి, ఇలాగ రౌండ్గా వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఇలాగ వేసుకోవాలండి దోశ అనేది. చుట్టూ ఇలాగ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ 2 వైపు తిప్పేసుకొని ఇలాగ వేసుకోవాలి. ఇంకా చూడండి, ఇంక అంతే అండి. ప్లేట్లోకి వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే మల్టీమిలెట్ దోశ రెడీ అయింది. ఇలాగ పల్లీల చట్నీతో తినాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.
పిల్లలకి పెద్దలకి అన్ని రకాల చాలా మంచిదండి. ఇలాగ మల్టీమిల్లెట్ దోశ వేసుకోవడం వల్ల అన్ని రకాల పప్పులు వేసినాం కదా, మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి సంబంధించినవే, మంచివి కాబట్టి వీడియోని లైక్ చేయండి.